ఇకపోతే కొన్ని సెక్షన్లకు సంబంధించి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని మనం చూద్దాం. ఉదాహరణకి ఈ చట్టాల యొక్క పేర్లు ఈ 3 చట్టాల యొక్క పేర్లు సాంస్క్రిట్లో పెట్టారు కాబట్టి ఆర్టికల్ 348ని వైలేట్ చేశారు. ఆ ఆర్టికల్లో ఏం చెప్తుందంటే ఇంగ్లీష్లోనే పేర్లు ఉండాలి, చట్టాల యొక్క పేర్లు. దీని మీద మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి ఈ న్యూమరికల్ ఫామ్ 1, 2, 3 పెట్టారు కాబట్టి సెక్షన్లు అనేవి, అదేవిధంగా పేర్లు కూడా న్యాయ అనే పేరు ఇంగ్లీష్లో కూడా ఉంది, సంహిత అనేది ఇంగ్లీష్లో కూడా ఉంది కాబట్టి ఈ చట్టాల యొక్క పేర్లు ఇంగ్లీష్ రూపంలో ఉంది కాబట్టి ఆ ఆర్టికల్ వైలేట్ చేయలేదనేది వీళ్ళు వాదిస్తున్నారు. కానీ అక్కడ ప్రజలు వాళ్ళకి భాషా ప్రపంచం ఎక్కువ, భాష మీద ఎక్కువ అభిమానం, తమిళియన్స్ వాళ్ళు ఏం వాదిస్తున్నారంటే ఈ పేర్లు అనేవి ఆ భాషలో ఎందుకు పెట్టారు, మా భాషలో పెట్టండి, తమిళ్లో ఉండాలి పేర్లు అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. ఆ కేసు పెండింగ్ ఉంది, అది కూడా మనం చూడాలి. ఆ విధంగా భాషకి సంబంధించి కూడా ఒక పెద్ద యుద్ధం గొడవ జరుగుతుంది. తర్వాత ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో ఒక సెక్షన్ పెట్టారు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళకి ఉన్న జీవన కాలమాన పరిస్థితులను బట్టి దీంట్లో మార్పులు చేసుకోవచ్చు అని పెట్టారు. ఇప్పుడు ఆ డిసీట్ఫుల్ మెయిన్స్ అనేది రేప్ అనేది మనం రాసాము, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. దాని అమెండ్మెంట్ చేయకపోతే అదేలా ఇక్కడ ఎక్కువ మంది స్ట్రైక్ చేశారు ఆంధ్రాలో. అదేంటది అమ్మాయిల్ని నన్ను మోసం చేస్తే ఆ అమ్మాయి వెళ్ళి రేపు నా మీద కేసు పెట్టింది, చాలా అన్యాయం జరిగిందని చెప్పి గొడవలు జరిగినాయి అనుకో, ఉత్తరప్రదేశ్లో జరిగినాయి. ఇప్పుడు అట్లాంటివి జరిగితే ఇక్కడున్న అసెంబ్లీ దాన్ని తీసేయచ్చు. ఈ యొక్క సెంటెన్స్ని, ఈ యొక్క కొత్త అమెండ్మెంట్ని లేదా ఈ కొత్త సెక్షన్ని మాకు వద్దు అని పెట్టచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది స్టేట్ గవర్నమెంట్ తయారు చేసే చట్టం ఈ రాష్ట్రానికి. దీన్ని ఒప్పుకోవాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానికి ఎస్ అనాలి. మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడ గవర్నమెంట్ వేరుగా ఉందనుకో, సపోజ్ ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, అక్కడ సెంటర్లో బీజేపీ ఉంది, వాళ్ళకి ఇష్టం లేదు, ప్రెసిడెంట్ చేత అసెంట్ ఇవ్వనివ్వరు. సో అదొక ఫైట్. సో ఇట్లాంటి ఒక ఇబ్బంది అనేది ఉంది. అదేవిధంగా గతంలో చాలాసార్లు చట్టాలని అమెండ్మెంట్ చేశారు, ఎన్నో చేశారు, కానీ పేర్లు అనేది మార్చలా. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని మనం ఫస్ట్ పేరు పెట్టుకున్నాం. 1973లో చాలా పెద్ద అమెండ్మెంట్స్ జరిగినాయి, అప్పుడు కూడా పేరు మార్చకుండా అదే పేరుతో కొనసాగించాం. కానీ ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంటంటే పాత చట్టాలన్నీ అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉన్నాయి, సెక్షన్లన్నీ. కొన్ని కొత్త సెక్షన్లు పెట్టారు, కొన్ని కొత్త ఫెసిలిటీసు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ విక్టిమ్స్, బాధితుల కోసం కొన్ని. తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్స్ని అడ్మిట్ చేశారు, స్కైపు వీటి రూపంలో ఎవిడెన్స్ రికార్డ్ చేయమన్నారు. ఇంత చిన్న పనులు ఈ అన్నిటికి కూడా 4 అమెండ్మెంట్లు తెస్తే సరిపోయేదానికి కొత్త చట్టాలని, కొత్త ట్రైనింగ్ అని, లేకపోతే ఈఎఫ్ఐఆర్లు, ఓఎఫ్ఐఆర్, 0FIRలని ఇవన్నీ అనేక రకాల మార్పు చేసి కన్ఫ్యూజన్ చేయకుండా పేర్లు అయ్యే పెట్టి కొన్ని అమెండ్మెంట్స్ చేసుకుంటూ పోతుంటే ఎవ్వరికీ ఏం బాధలేదు. ఎందుకంటే ఇప్పుడున్న చట్టాల్లో కూడా పాత చట్టాల్లో ఉన్న సెక్షన్లన్నీ సుమారు 75% యాజ్ ఇట్ ఈజ్గానే ఉన్నాయి. అర్థమైందా? తర్వాత సెకండరీ ఎవిడెన్స్ని ప్రైమరీ ఎవిడెన్స్ చేశారు. సెకండరీ ఎవిడెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ డాక్యుమెంట్, ఇది డాక్యుమెంట్ అనుకోండి, ఇది ఒరిజినల్, దీన్ని ప్రైమరీ ఎవిడెన్స్ అంటారు. దీని కాపీలన్నింటినీ సెకండరీ ఎవిడెన్స్ అంటారు. ఇప్పుడు డిజిటల్ రూపంలో ఉన్న అన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రైమరీ ఎవిడెన్స్ అయిపోయింది. ప్రైమరీ ఎవిడెన్స్కి సెకండరీ ఎవిడెన్స్కి తేడా అనేది లేకుండా చేసేసారు. దానివల్ల ఎవిడెన్సరీ వాల్యూ అనేది ఒక న్యాయమూర్తి అసెస్ చేసేటప్పుడు మాడిఫైడ్ రూపంలో తయారు చేయొచ్చు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక డాక్యుమెంట్ని మార్చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది, దాన్ని జెరాక్స్ చేసి లేకపోతే డిజిటల్ రూపంలో తయారు చేసి దాంట్లో ఒక సెంటెన్స్ తీసి వేరే సెంటెన్స్ యాడ్ చేసి దాన్ని పెట్టాడనుకో, మనకు చూసేదానికి ఒరిజినల్ డాక్యుమెంట్ లాగానే కనబడుతుంది. అందువల్ల ఏమన్నారు, ఒరిజినల్ వచ్చి ప్రైమరీ, దాని యొక్క జెరాక్స్ అంటే డిజిటల్ రూపంలో వచ్చింది సెకండరీ అని చెప్పి ఒక ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు సెకండరీ కూడా ప్రైమరీ చేసేసారు. ప్రైమరీ అంటే దాని వాల్యూ ఎక్కువ, సెకండరీ అంటే వాల్యూ తక్కువ. కొన్ని సందర్భాల్లో సెకండరీ ఎవిడెన్స్ని కూడా పర్మిట్ చేసేవాళ్ళం.
ఇప్పుడు ఆ డిఫరెన్స్ లేకుండా డిజిటల్ రూపంలో వచ్చినాయి అన్నీ కూడా ప్రైమరీ కింద వచ్చేసేటప్పటికే చాలా మార్పులు, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు వచ్చినాయి. దాన్ని కూడా క్లారిఫై చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. తర్వాత పోలీస్ కస్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. 15 రోజులు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇదివరకు. ఈ 15 రోజుల లోపల పెట్టే బాధలు తట్టుకోలేక వాడు నేరాన్ని ఒప్పుకునేవాడు. అందుకని ఏం చేశారు, పోలీస్ కస్టడీలో ఒక ముద్దాయి కనుక ఉంటే అతని తరపున వకీలు కూడా అక్కడే ఉండి ఆ వకీలు సమక్షంలో అతన్ని విచారించేటప్పుడు ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది ఇప్పుడు. కానీ కొన్ని కేసుల్లో 15 రోజుల పోలీస్ కస్టడీ సరిపోదు. అప్పుడు ఏదైనా కావాలంటే 1-2 రోజులు ఎక్స్టెండ్ చేసుకునేదానికి అవకాశం ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఆ 15 రోజులు తీసేసి 15 రోజులే కాదు, అవసరమైతే 60 నుంచి 90 రోజులు పెట్టుకోవచ్చు అని అన్నారు. దానికి కోర్టు అనుమతి తీసుకొని కోర్టు ద్వారానే తెచ్చుకుంటాడు. కానీ ఒకరోజు పూర్తిగా కొట్టివాడిని లేకపోతే క్షుణ్ణంగా ఈవెన్ 3rd డిగ్రీ మెథడ్స్ కాకుండా కూడా చేసినా కూడా ఒకరోజు మానసికంగా వాడు రెడీగా ఉంటాడు. 2 రోజులు మ్యాక్సిమం 15 రోజులు ఉంటాడు. 90 రోజులు వాడిని లోపల పెట్టేసి నువ్వు కుళ్ళబడి వస్తుంటే మాటల ద్వారా కానీ లేకపోతే ఇంకో రూపంలో కానీ వాడు తట్టుకోలేక అయ్యా నేను నేరం ఒప్పుకుంటాను, నా ఇతర ఆస్తులు ఉన్నాయి దాంట్లో నుంచి మీ డబ్బులు ఇచ్చేస్తాను ఒప్పుకుంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కదా. మానవ హక్కుల భంగం, ప్రాథమిక హక్కుల భంగం, రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్య విలువలు పోవడం అనేది జరిగే అవకాశం ఉంది. కాబట్టి దేశం మొత్తం మీద న్యాయమూర్తులు లేకపోతే న్యాయకోవిదులు, న్యాయవాదులు పోరాడుతున్నారు. ఎందుకని మీరు వస్తా నా దగ్గర రండి నేను చెప్తానంటాడు అమిత్ షా. నీ దగ్గరికి వస్తే నువ్వేం చెప్తావు? చట్టంలో అనేక మార్పులు తీసుకొచ్చి 90 రోజులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి లోపల పెడితే మరి ఎన్ని ఇబ్బందులకరమైన పరిస్థితి. నిన్న ఒక స్టాటిస్టిక్స్ చూస్తే 90% ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొండి డిజిటల్ రూపంలో మోసాలు, నేరాలు జరిగినాయి అంట. మనం చదువుతుంటాం పేపర్స్లో కూడా, వాడి అకౌంట్లో నుంచి వీడి డబ్బు లాగేసాడు, వీడి అకౌంట్లో నుంచి వాడి డబ్బు లాగేసాడు. సో ఇలాంటి పరిస్థితి అలా డిజిటల్ రూపంలో చేస్తే దానివల్ల అనేక కష్టాలు, ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి మానసిక శోభ కూడా వాడు పొంది ప్రాథమిక హక్కులన్నింటి భంగం కలిగిపోయి అన్యాయంగా, అక్రమంగా వ్యవస్థే వాడికి వ్యతిరేకంగా పనిచేసి అన్యాయాన్ని వాడు న్యాయం కోసం అక్కడికి పోతే వాడికి అన్యాయం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ పోరాటం అనేది చాలా తీవ్రంగా ఉంది. ఖచ్చితంగా ఆ పర్టికులర్ డేస్ మీద ఇంకా ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టి తక్కువ కేసుల్లో, అంటే ఇంపార్టెంట్ కేసుల్లోనే, చాలా ముఖ్యమైన కేసుల్లోనే మరి పోలీస్ కస్టడీ అనేది 15 రోజులకి మించి పెట్టాలని చెప్పి అని అంటారు. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి కేసు చూసాం, 53 రోజులు ఆయన లోపల పెట్టారు. దాంట్లో కొన్ని రోజులే పోలీస్ కస్టడీ ఇవ్వబట్టి తట్టుకొని నిలబడగలిగాడు ఆ ఏజ్లో. అదే అంతకంటే ఇప్పుడు 90 రోజులు ఆయన్ని పోలీస్ కస్టడీలో పెట్టమంటే ఈ 90 రోజులు బెయిల్ రాదు. 90 రోజులు పోలీస్ కస్టడీలో ఉండిపోతాడు. కేసు మీద కేసు వేస్తారు, చాలా బెయిల్ రాకుండా. పోలీస్ కస్టడీ అంటేనే ఇంకా బెయిల్ రాకుండా అవ్వటమే. పోలీస్ కస్టడీ, బెయిల్ అప్లికేషన్ 2 ఉన్నప్పుడు ఒకే కోర్టులో ముందు పోలీస్ కస్టడీ పిటిషన్ వింటారు. అదే అక్కడ జరిగింది కూడా. పోలీస్ కస్టడీ పిటిషన్ ముందు ఎందుకంటారు, నేను ఎప్పుడైనా ఇంట్రాగేషన్కి కోఆపరేట్ చేసిన సిద్ధంగా ఉన్నాను, ముందు నా బెయిల్ అప్లికేషన్ ఇవ్వనండి అని ఆయన వాదిచ్చాడు. లేదు పోలీస్ కస్టడీ ఉంది కాబట్టి ముందు పోలీస్ కస్టడీ పిటిషన్ వింటానని పోలీస్ కస్టడీ పిటిషన్ విని దాన్ని కస్టడీలోకి ఆయన ఇచ్చిన తర్వాత బెయిల్ అప్లికేషన్ టేకప్ చేశారు. సో కస్టడీ ఎన్ని రోజులు ఉండాలి, దాన్ని ఎక్స్టెండ్ చేయాలా లేదా అనేది జరిగింది. అదే కనుక 90 రోజులు కనుకుంటుంటే ఈ 90 రోజులు బెయిల్ రాకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంది. పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, మేము 3 రోజులు విచారించాము, కోఆపరేట్ చేయలేదు, నా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు కవిత గారి కేసులో అదే జరుగుతుంది, ఇంకా ఇవ్వండి అని అంటున్నారు. 90 పోలీస్ కస్టడీ, ఈడీ కేసులు వేరు. జనరల్గా చెప్తున్నా, అన్ని రోజులు కనుక పోలీస్ కస్టడీలో ఉంటే మానసికంగా, శారీరకంగా కుంగిపోతారు మనిషి, ధైర్యం కోల్పోతాడు, విత్స్టాండ్ చేసి వాడు సపోర్ట్ చేసుకోలేడు వాడిని. అర్థమైందా? అందువల్ల అది మార్పు రావాలని చాలా తీవ్రంగా ఈ పోలీస్ లాస్ మీద చాలా తీవ్రంగా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు యాంటీ టెర్రరిజం లా అని ఒకటి ఉంది ఆల్రెడీ ఒకటి. అదేవిధంగా దేశద్రోహం, సెడిషన్ని తీసేసి రాజద్రోహం అని పెట్టారు. ఏమైంది? పేరు మార్చారు కానీ రాజద్రోహం ఇంకా చాలా అనేక. రాజద్రోహం అంటే ఎక్కువ మంది పబ్లిక్ గుమిగూడి ఏదైనా చేసినా అది రాజద్రోహమే. దీంట్లో ఏం చేస్తారు, జర్నలిస్టులని లేకపోతే పబ్లిక్ సపోర్ట్ తోటి రైతుల మూవ్మెంట్ మనకు జరిగినాయి, అటువంటి వాటన్నిటి మీద కూడా ఈ దేశద్రోహం కేసు కింద సెక్షన్లు పెట్టి లోపలేసేస్తే ఇంకా వాళ్ళు బయటికి రాలేరు. అలా మార్పులు చేసి పోలీస్ని మోస్ట్ పవర్ఫుల్గా చేసేసారన్నమాట. దానివల్ల
న్యాయ కోవిదులు కానీ న్యాయవాదులు కానీ ఇది తప్పు, ఇంతకుముందు ఉండేది చట్టమే మంచిది ఈ ఆస్పెక్ట్లో అని చెప్పి పోరాడుతున్నారన్నమాట. ఆల్రెడీ చట్టాలు ఉన్నప్పుడు మళ్ళీ ఈ చట్టంలో ఇంకో సెక్షన్ పెట్టి దానికి కూడా టెర్రరిజం అనే దానికి డెఫినేషన్ ఇస్తూ ఆ డెఫినేషన్ని వైడ్ చేసేసి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ దాంట్లోనూ లేదా హైదరాబాద్లో ఎక్కడైనా అల్లర్లు జరిగితే తన మతం కాదు అని ఇప్పుడు అందరికీ తెలిసిపోయిన విషయం ఏంటంటే హిందూ మతం హిందూ స్టేట్ చేయాలని బీజేపీ ఏదో ఫైట్ చేస్తున్నట్టుగా మిగతా మతాలందరినీ నొక్కేయాలని చూస్తున్నప్పుడు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు ఈ సెక్షన్లు పెట్టేసేసి వాళ్ళని లోపలేసేస్తే వాళ్ళు బయటికి రాకుండా ఉంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది కదా. సో ఇటువంటి చట్టాల్లో అనేకమైనటువంటి తప్పులు దొర్లుతున్నాయి కాబట్టి సమాచార స్వేచ్ఛ, వ్యక్తుల యొక్క మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు కాపాడాలంటే ఈ అమెండ్మెంట్స్ అనేది సరికాదనేది ఒక వాదన.